ఆపరేషన్ సింధూర్ తరువాత పాకిస్తాన్ పరిస్థితి ప్రపంచ దేశాల్లో మారిపోయింది. తనకున్న అంతో ఇంతో పేరు పోయింది. ఉగ్రదేశమని ప్రపంచ దేశాలకి కొన్నింటికి తెలిస్తే ఇప్పుడు ప్రపంచంలో ఉగ్రదేశం ఏది అంటే పాకిస్తాన్ అని చెప్పగలుగుతున్నారు. ఈ విధంగా భారతదేశం పాకిస్తాన్ పరువు తీసేసింది. అయితే ఆపరేషన్ సింధూర్లో ప్రధానమైనటువంటి పాత్ర పోషించింది ఏది అంటే S-400. ఈ అధునాతనమైనటువంటి టెక్నాలజీ చూసి అమెరికా, చైనా కూడా ఆలోచించుకున్నాయి. ఇలాంటి భారీ టెక్నాలజీ రష్యా దగ్గర భారత్ కొనడం వల్ల ఈరోజు ఈ యుద్ధాన్ని ఒక చక్రం తిప్పేసింది. పాకిస్తాన్కి 3 చెరువులు నీళ్లు తాపించేసింది. అమెరికా కూడా మధ్యలో దూరితే పోరా పొగడగడ నువ్వెంత అన్న విధంగా మాట్లాడింది. ఎందుకు? ఈ S-400 ఉండడం వల్ల. మొత్తం 3 S-400లు ఉన్నాయి, ఇంకా 2 S-400లు రావాలి. అయితే ఇప్పుడు పాకిస్తాన్కి చెందినటువంటి ISI, ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్, ఈ ISI ఏం చేసిందంటే రష్యాలో ఉన్నటువంటి ఒక సైనిక భాగంలో పనిచేసినటువంటి, అంటే టెక్నాలజీలో పనిచేస్తున్నటువంటి ఒక వ్యక్తిని కొనుగోలు చేసింది. ఆ రష్యన్ జాతీయుడు వీళ్ళకి ఒక టెక్నాలజీ అమ్మడానికి కొన్ని డాలర్లు తీసుకున్నాడు. ఆ డాలర్లు ఏంటి, ఎంత అనేది ఇప్పుడు రష్యా చేపట్టినటువంటి ఒక ఆపరేషన్ లో ఈ రష్యన్ జాతీయుడైతే దొరికిపోయాడు. ఈ ఇంటెలిజెన్స్కి వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం రష్యాకి అతడు దొరకడంతో S-400తో పాటు 2 అధునాతనమైనటువంటి అప్గ్రేడెడ్ హెలికాప్టర్ల యొక్క నమూనా, అలాగే ఆ డిజైన్ పేపర్లు, ఆ టెక్నాలజీ, దానికి సంబంధించినటువంటి అన్నీ కూడా ఇందులో ముఖ్యంగా ప్రధానంగా S-400 యొక్క టెక్నాలజీ, దాని యొక్క పూర్తి నమూనా దీనికి కావాలి. ఆ టెక్నాలజీ కోసం ఎంత డబ్బు అయినా ఇస్తామని పాకిస్తాన్ ISI అతనికి ఆఫర్ ఇచ్చిందంట. దానికి సంబంధించి మొదటగా 2 హెలికాప్టర్లు, అంటే అప్గ్రేడెడ్ అయినటువంటి 2 హెలికాప్టర్ల యొక్క సమాచారం అయితే వాళ్ళకి ఇవ్వడానికి ప్లాన్ చేశాడు. ఈలోగే రష్యన్ అధికారులకి దొరికిపోయాడు. దీనికి రష్యా కౌంటర్ ఎస్పనయోజ్ ఆపరేషన్ అని పేరు పెట్టింది. ఈ ఆపరేషన్ లో ఆ జాతీయుడు దొరికిపోయాడు, రష్యన్ జాతీయుడు. ఇది మొత్తానికి ఈ యొక్క కుట్రను అయితే రష్యా భగ్నం చేయగలిగింది. అంటే ఏ విధంగా ఉంది ఆపరేషన్ సింధూర్ అనేది మీరు చూసుకోండి. ఆపరేషన్ సింధూర్ ఎంత గట్టి దెబ్బ కొట్టిందో పాకిస్తాన్ కంటే ఈరోజు బంగ్లాదేశ్లో వచ్చి వాళ్ళ యొక్క స్థావరాలను నెలకొల్పుతున్నారు. నేపాల్లో కూడా కొత్తగా స్థావరాలు ఏర్పాటు చేసుకుంటూ అక్కడైతే శిక్షణ శిబిరాలు కూడా ఏర్పాటు చేస్తుంది. ఒకటి కాదు, లష్కరే తోయిబా, జైషే మహమ్మద్, అల్ ఖైదా, మరికొన్ని ఉగ్రవాద సంస్థలు ఇవన్నీ కూడా ఇప్పుడు అక్కడ ఏర్పాట్లు చేసుకుంటున్నాయి శిబిరాలు. అలాగే చికెన్ నెక్ ఆఫ్ ఇండియా ఉంది కదా, మన సిలిగుడి కారిడార్ దగ్గర కూడా వీళ్ళు కుట్ర పన్నే ఏర్పాట్లు జరుగుతున్నాయి. అంటే ఆపరేషన్ సింధూర్తో భారతదేశాన్ని మనం డైరెక్ట్ గా ఎదుర్కోలేము కాబట్టి ఉగ్రదాడులు మాత్రమే కరెక్టు అనే విధంగా వీళ్ళు ప్లాన్ చేస్తున్నారు.